లోటస్ గ్రూప్ నుంచి ఫస్ట్ వెంచరే మీరు నారాయణ్ ఖేడ్లో స్టార్ట్ చేశారు. నారాయణ్ ఖేడ్ చూసుకుంటే హైదరాబాద్కి చాలా లాంగ్, అంటే ఏ ధైర్యంతో అంత లాంగ్ అని చెప్పేసి మాకు 3 క్రైటీరియాస్. ఫస్ట్ లీగాలిటీ, కనెక్టివిటీ, కాంపిటేటివ్ ప్రైస్. కస్టమర్స్కి మేము ఇచ్చినటువంటి లోటస్లో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏ ఇతర కంపెనీస్ కూడా ఇవ్వలేరు. మేము వేసే ప్రతి స్టెప్ కూడా 100% ఆలోచించి డెవలప్మెంట్ చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే మేము కష్టపడి పైకి వచ్చాం కదా, మా అమ్మ నాన్న వాళ్ళు బాగా సంపాదించుకుంటూ దీంట్లోకి ఎందుకు వచ్చాము, మీలాగా కెమెరా వేసుకొని వెంట తిరిగేవాళ్ళు మనకి సరదాగా ఊరంతా. సార్ రమేష్ గారు, మీ లోటస్ గ్రూప్ నుంచి ఫస్ట్ వెంచరే మీరు నారాయణ్ ఖేడ్లో స్టార్ట్ చేశారు. నారాయణ్ ఖేడ్ చూసుకుంటే హైదరాబాద్కి చాలా లాంగ్. అసలు ఫస్ట్ వెంచరే అంత లాంగ్ అనుకోవడానికి ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే ఏ ధైర్యంతో అంత లాంగ్ అని చెప్పేసి అనుకున్నారు? అంటే మేము చూసుకుంటే గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మాకున్న మార్కెట్ నాలెడ్జ్ ప్రకారం ఇంతకుముందు షాద్నగర్లో చేసామండి. ఒకప్పుడు అంటే 2016లో షాద్నగర్లో చేసినప్పుడు షాద్నగర్ అనేది దాదాపు అప్పుడు సిటీకి చాలా దూరం అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఈ హైవేస్ లేవండి, అప్పుడు చిన్న చిన్న రోడ్లు ఉండే. ఈరోజు 6 lanes హైవే పడింది, అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం షాద్నగర్ వెళ్ళగలుగుతాం. అలాగే ఈరోజు నారాయణ్ ఖేడ్ చూసుకుంటే కనుక 1.5 kilometer జర్నీలో మనం నారాయణ్ వెళ్ళొచ్చండి. అలాంటి మల్టిపుల్ డెవలప్మెంట్స్ అని మన తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 10 years జరిగిందండి. సో కాబట్టి ఒక మార్కెటింగ్ పర్సన్గా మనం ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత మన కస్టమర్కి ఎలాంటి ప్రోడక్ట్ ఇస్తున్నాము, దాంట్లో క్వాలిటీ ఉందా, అది జెన్యూన్గా ఉందా అని చూసుకొని అది ఎక్కడున్నా పర్లేదు. ఎందుకంటే అంత దూరం అయినా సరే చాలా మిడిల్ క్లాస్ పర్సన్స్ చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా ఎక్కడ ఎంత దూరం అయినా సరే పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. ఒకప్పుడు అవుటర్ రింగ్ చూసుకుంటే చాలా లాంగ్ అండి. ఈరోజు అలాగే నారాయణ్ ఖేడ్ ఈరోజు లాంగ్ అనిపిస్తుంది, కానీ ఇంకొక 10 years తర్వాత అది చాలా షార్ట్ అనిపిస్తుంది. సో కాబట్టి అలాంటి ధైర్యం మేము చూసుకొని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మాకైతే ఏదైతే ఉందో, సో ఈరోజు దూరం అనిపించినా సరే చాలామంది ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఏరియాని. దట్టు మల్టిపుల్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి నారాయణ్ ఖేడ్ డివిజన్లో. దాదాపు అక్కడ నిమ్స్ నారాయణ్ ఖేడ్కి ఒక 15 kilometer డిస్టెన్స్లోనే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుందండి, నిమ్స్ అని. సో అది చాలా 18,000 acresలో డెవలప్మెంట్ అవుతున్న ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ అండి. దాదాపు నెక్స్ట్ 5 yearsలో అక్కడ ఒక 5 lakhs ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతుంది. సో ఆ 5 lakhs ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల దాంతోపాటు ఆ 5 lakhs మంది అక్కడే స్థిరపడి అక్కడే నివాస గృహాలు కట్టుకొని ఉండటం వల్ల వాళ్ళకి సప్లిమెంటరీ ఎంప్లాయ్మెంట్ ఇంకో 2 lakhs వరకే మనకి ఏర్పడతారండి. సో ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరగా ఉందో అక్కడ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఒకప్పుడు గచ్చిబౌలి చూసుకుంటే ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ చూసుకుంటే కనుక ఇప్పుడు కూడా సికింద్రాబాద్ అట్లనే ఉంది. కానీ గచ్చిబౌలి రీసెంట్గా డెవలప్మెంట్ గచ్చిబౌలి ఎంప్లాయ్మెంట్ జోన్గా డిక్లేర్ అయిన తర్వాత నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఈరోజు గచ్చిబౌలిలో 4 లక్షల గజం ఉందండి. సో కానీ సికింద్రాబాద్లో ఒక 10 years క్రితం ఏదైతే ప్రైస్ ఉందో దానికంటే జస్ట్ ఒక 2% పెరిగినాయి తప్ప నుంచి ఎక్కువ గ్రోత్ లేదు. సో కాబట్టి ఎంప్లాయ్మెంట్ మెయిన్ అండి. నారాయణ్ ఖేడ్ డివిజన్లో ఎంప్లాయ్మెంట్ అనేది నెక్స్ట్ 5 yearsలో బాగా ఎక్కువగా రాబోతోంది. అలాగే నారాయణ్ ఖేడ్ బేస్ చేసుకుని 5 నేషనల్ హైవేస్ వెళ్తున్నామండి. ముంబై హైవే కానీ, మహారాష్ట్ర హైవే కానీ, నాందేడ్ హైవే నుంచి డైరెక్ట్గా బీదర్ హైవే, ఇలా మల్టిపుల్ 5 highways నారాయణ్ ఖేడ్కి వెళ్తాము. సో కాబట్టి చాలామంది దట్టు మాకు గత 2 years నుంచి నారాయణ్ ఖేడ్లో ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్తో ఛానల్ పార్ట్నర్గా కనెక్ట్ అయ్యి మనం చేస్తూ ఉన్నాం. సో నారాయణ్ ఖేడ్ పల్స్ అంతా తెలుసు, ఆ ఏరియా మొత్తం నాలెడ్జ్ ఉంది. సో ఇలాంటి ఏరియాలో మనం ఫస్ట్ వెంచర్ చూస్ చేసుకుంటే కనుక లో కాస్ట్ బడ్జెట్ మనం చూసుకుంటే కనుక మనం సక్సెస్ అవుతామని భరోసాతో మేము నలుగురు డిసైడ్ అయ్యి ఈ లోటస్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ వెంచర్ మనం సక్సెస్ అవ్వాలంటే ఏది బాగుంటుందని చెప్పేసి నలుగురు డెసిషన్ తీసుకుని నారాయణ్ ఖేడ్ చూస్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా చూస్ చేసుకుని ఒక 3 monthsకి 40 acresలో ఫస్ట్ phase 1 స్టార్ట్ చేస్తే 3 monthsలో కంప్లీట్ చేయగలిగామండి. రీసెంట్గా phase 2 స్టార్ట్ చేసాము. అదే పర్పస్లో ఈ 5 months జర్నీలోనే మాకు ఒక చిన్న ఆఫీసులు ఉండేవి స్టార్టింగ్. మేము ఆల్రెడీ బిఫోర్ మా అమీర్పేట అండ్ శ్రీనగర్ కాలనీ ఆఫీసులు ఉన్నాయి. ఆ 2 branches ఈరోజు తీసేసి ఇక్కడ 5,000 SFT క్రియేట్ చేసి ఇక్కడ దాదాపు ఒక 100 members సిట్టింగ్ కెపాసిటీ ఇచ్చే ఈ కార్పొరేట్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నామంటే, సో మేము వేసే ప్రతి స్టెప్ కూడా 100% ఆలోచించి మేము, ఎందుకంటే కస్టమర్ల కంటే మేము ఫస్ట్ అక్కడ కస్టమర్లు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. lakhs of rupees అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఆ lakhs of ఇన్వెస్ట్మెంట్ లాస్ కాకుండా ముందుగానే మేము డెవలప్మెంట్ చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అదేవిధంగా కస్టమర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ధైర్యంతో మేము ఆ ఏరియాని ఎంచుకోవడం జరిగిందండి. అయితే సార్ రమేష్ గారు, నేను యూట్యూబ్లో చూసాను, మన పొలం టూర్ వీడియో చేశారు. అవునండి, చాలా బాగా వచ్చింది నిజంగా. హైదరాబాద్ టు మన పొలం జర్నీ కూడా చూసాను. అసలు యాంకరింగ్ కూడా మీరే చేసేస్తే ఎలాగా, అసలు దాని గురించి చెప్తారా?
అంటే బేసికల్గా అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలగాలండి, అది మార్కెటింగ్ స్కిల్స్. సో ఎందుకంటే నా దగ్గర ఒక క్లయింట్ ఎదురు కూర్చున్నప్పుడు అతను ఎవరో నాకు తెలియదు. సో ఒక అడ్వకేట్ రావచ్చు నా దగ్గరికి, ఒక డాక్టర్ రావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావచ్చు, ఒక యాక్టర్ రావచ్చు, సో ఒక కామన్ మ్యాన్ రావచ్చు. ఇలా మల్టిపుల్ పర్సన్స్ నా ఎదురు కూర్చున్నప్పుడు సో వాళ్ళకి నేను సమాధానం చెప్పాలంటే కనుక నాలో కూడా అన్ని రకాల మల్టిపుల్ టాలెంట్స్ నా దగ్గర ఉండాలండి. కాబట్టి ఒకనొక టైంలో నేనే ఎండీగా నేను కస్టమర్తో మాట్లాడతాను, లేదు కొంచెం సైడ్లో వర్క్ ఉంది, తోటమాలు రాలేదు, లేదా వాచ్మెన్ రాలేదు, వర్క్ చేసుకోవాలి, అలా కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఇంకో పని ఉంది, అలా ఏదైనా మల్టిపుల్. ఎందుకంటే మనం బై బర్త్ ఈ కోటేశ్వర్లే కాదండి. నేను ఈ 2014లోనే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అనుకోకుండా ఏదో ఒక పేపర్ యాడ్ చూసి రియల్ ఎస్టేట్ వచ్చాను, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ చేశాను. బ్రోచర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈరోజు ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజింగ్ పార్ట్నర్ చేస్తున్నానంటే ప్రతి స్టెప్పులో వేరియేషన్స్, ప్రతి కష్ట సుఖాలు అన్నీ తెలిసింది. కాబట్టి నేను అది చేయాలి, నా క్లయింట్స్కి, నా మార్కెటింగ్ పర్సన్కి అది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఆ మనపొలం టూర్ అనేది చేయడం జరిగిందండి. గాడ్ బ్లెస్, అది చాలా బాగా వచ్చింది. చాలామంది క్లయింట్స్, మా సిబ్బంది కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. యూట్యూబ్లో చూసుకుంటే కూడా లోటస్ ఆగ్రో ఫార్మింగ్ అనే మన పొలం ప్రాజెక్ట్కి సంబంధించి చాలా మంచి యాక్టివ్లో ఉన్నారు. అసలు దీనికి స్పెషల్గా మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు యూట్యూబ్కి సంబంధించి? డిజిటల్ మార్కెటింగ్లో ఇంట్రెస్ట్ అంటే అండి, కస్టమర్స్ దగ్గర నుంచి మంచి ప్రాజెక్ట్ మీద రెస్పాన్స్ వచ్చింది. సర్వీస్ ఓరియంటెడ్గా మా సైడ్ నుంచి మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము. ఇంకా దానికి పాటు ఏంటంటే డిజిటల్ పరంగా ఏంటంటే మేజర్గా శేఖర్ గారు చూస్తారు నాకు డిజిటల్ అంతా కూడా. సైరన్ మీడియాతో కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడడం కానీ, అప్డేషన్స్ అవన్నీ కూడా మాకు కావాల్సినవి కూడా. దీంట్లో ఎలా చేసామంటే మేము 4 మెంబర్స్ అన్నింటికీ ఒకరు వైపు పరిగెత్తకుండా ఒక్కొక్కరు బైఫర్కేషన్ చేసుకున్నాము వర్క్స్ అన్ని కూడా. అలా చూసుకుంటున్నాము. తర్వాత ఈ ప్రాజెక్ట్స్కి అంటే కస్టమర్స్ రెస్పాన్స్ కూడా, అంటే మేము ఇచ్చే సర్వీస్ ప్రకారము కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి దానికి కస్టమర్ బాగా ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో బాగా వర్క్ చేస్తున్నాం డిజిటల్గా కూడా. శేఖర్ గారు, ఇప్పుడు షఫీ గారు చెప్పినట్టుగా నిజంగా డిజిటల్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, లోటస్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఒకలాంటి మంచి హైప్ క్రియేట్ చేస్తుంది, మంచి యాక్టివ్గా ఉంది. దీనికి మీరు ఏ రకంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు? ఇంతకుముందు చెప్పాను కదా, నాకు డిజిటల్ పైన కొంచెం బాగా ఐడియా ఉంది. తర్వాత నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. మెయిన్ సైరన్ మీడియా నుంచి బాగా సపోర్ట్ ఉంది మనకి. ప్రతిదీ వాళ్ళు మా దగ్గర అంటే డిజైన్ చేయడం, వీడియోస్ ఇవ్వడం, ఇవన్నీ ఆన్ టైంకి అప్డేట్ చేయడం ఒకటి. తర్వాత ఫాలోవర్స్ని పెంచడం, తర్వాత డిజైన్లో కరెక్షన్స్ కొన్ని, ఒకవేళ ఇది డిజైన్ బాగుందా, స్పెల్లింగ్ కరెక్షన్స్, ప్రతిదీ బాగా నలుగురం గ్రూప్లో అందరం యాక్టివ్గా ఉంటాం. మీడియా వాళ్ళతో, సైరన్ మీడియా వాళ్ళతో ప్రతి కరెక్షన్ ఎవరు దోసింది వాళ్ళు చెప్పేస్తుంటాం. దాని తర్వాత మంచి అవుట్పుట్ ఉన్న ఇమేజ్, తర్వాత మంచి క్వాలిటీ ఉన్న వీడియో దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల మాది కొంచెం బాగా రీచ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ప్రాజెక్ట్ మెయిన్ జెన్యూన్ ఇక్కడ మెయిన్ అది. మన దగ్గర ఇంకోటి బడ్జెట్ చాలా తక్కువ, 4.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. వేరే వాళ్ళకు కంపేర్ చేస్తే 8 లక్షల నుంచి 9 లక్షల నుంచి ఉంది. కాన్సెప్ట్ అదే, సైజు, ప్లాట్ సైజు అంతే ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకంటే కొంచెం మేము బెటర్గా క్రియేటివ్గా ఆలోచిస్తున్నాం, తక్కువ రేట్కి ఇస్తున్నాం. మెయిన్ అదే జెన్యూన్ ప్రాజెక్ట్. ఓవరాల్గా చెప్పాలంటే నారాయణఖేడ్ ఆ టౌన్లో సరౌండింగ్లో ఉన్న మా కాంపిటీషన్ వెంచర్లో బెస్ట్గా సార్ చెప్పినట్టుగా ప్లాట్ వాళ్ళకి అలొకేట్ చేసిన తర్వాత వాళ్ళతోనే నేమ్ బోర్డు పెట్టి ఇవ్వడం, ఇలాంటివి చేయడం క్లియర్గా. వాళ్ళు వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే దగ్గర చూస్తే పొజిషన్ ఉండదు, ఏడకున్నామో తెలియదు, బట్ ఆ వెంచర్లో కొన్నాం కానీ ఎక్కడ ఉందో ప్లాట్ తెలియదు. ఇప్పుడు అట్లా ఏం లేదు. వీళ్ళు ఇంట్లో ఉండి కొన్న వాళ్ళు వీళ్ళ వేరే చుట్టాలకు రెఫరెన్స్ ఇచ్చి కూడా నా ప్లాట్ ఆడ ఉంది, ఈ రోడ్ నెంబర్ ఇది, ఈ ప్లాట్ వాళ్ళ పక్క హద్దులు వీళ్ళవి అని చెప్తే కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇవన్నీ మేము ఏవైతే చేసామో అవన్నీ మేము డిజిటల్గా చూపించుకున్నాం. అవి ఒరిజినల్, తర్వాత రియల్ వీడియోస్ కాబట్టి ప్రజలకు బాగా రీచ్ అయింది, మంచి స్పందన వస్తుంది. ఇంకా వేరే వాళ్ళైతే ఫస్ట్ మేము చేస్తామని చెప్పి బ్రోచర్ తయారు చేస్తారు. మేము బ్రోచర్ తయారు చేయట్లేము. మా రియల్ టైం వీడియోస్, మా రియల్ టైం పిక్చర్స్ అన్ని దాంట్లో పెట్టడం వల్లే రీచ్ వచ్చింది. వీడియో టూర్ చేయాలన్న ప్లానింగ్ ఎవరిది సార్? ఆ ఐడియా ఎవరిది? ఇది ఏ వీడియో అంటున్నారు మీరు? జర్నీ అంటే మనం ఇక్కడ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్నాం అంటే చాలా మందికి నారాయణఖేడ్ తెలియదు. హైదరాబాద్ అంటే అమీర్పేట నుంచి రమేష్ అన్న స్టార్ట్ చేశాడు. అది రమేష్ అన్న థాటే మొత్తం కరెక్ట్. అయితే అదేంటంటే ఏదో కస్టమర్ని అక్కడ ఎక్కించుకొని వెళ్ళి అక్కడ చూపించేసి వాళ్ళు ఏదో మధ్యలో ఆగడం, టీ కాఫీ తాగి సాయంత్రం వచ్చిన కలిసిపోవడం ఇలాంటివి కాకుండా అసలు క్లియర్ కస్టమర్కి అర్థం కావాలి. మా టెలికాలర్స్ అందరూ మాట్లాడతారు, ఒకసారి మీకు వీడియోస్ పంపండి అంటే మేము ఫస్ట్ పంపేది అదే వీడియో. హైదరాబాద్ నుంచి
మా వెంచర్కి వెళ్ళడం. తర్వాత వెంచర్కి వెళ్ళిన తర్వాత ఏముంది, ఈ 2 వీడియోలు ఉంటాయి. ఈ 2 వీడియోలు వాళ్ళు క్లియర్గా చూసినాక మళ్ళీ కాల్ చేయండి అంటాం. వాళ్ళకి సగం అక్కడ అర్థమైపోతుంది. అంటే ఎంత దూరం ఉంది, మధ్యలో ఏ ఊర్లు వస్తున్నాయి, ఎక్కడ నేషనల్ హైవేస్ ఉన్నాయి, మనం ఎక్కడ డైవర్ట్ తీసుకుంటున్నాము, మళ్ళీ తర్వాత చిన్న రోడ్లు ఎక్కడ వస్తున్నాయి, దాని సరౌండింగ్లో ఊర్లు ఉన్నాయా, లేకపోతే డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ ఉన్నాయా, లేకపోతే మండలాలు ఉన్నాయి, క్లియర్గా అర్థమైపోతుంది. ఆ ఒక్క వీడియో చూస్తే మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అర్థం చేసుకొని చూస్తారు. ఏంటంటే క్లారిటీగా ఉండాలన్నట్టుగా వాక్ త్రూ వీడియో ఒకటి చేయించుకున్నాం. అది బాగా సక్సెస్ అయింది మాకు. అదే మాకు తెలిసి హైయెస్ట్ వ్యూస్ అదే ఉంది మా మీడియా ఇది లోటస్ రియాలిటీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు. సార్ రమేష్ గారు, మీరు లోటస్ స్టార్ట్ చేసి 6 months అయిందని చెప్తున్నారు. ఈ 6 monthsలో లోటస్లో మీ జర్నీ గురించి చెప్తారా? లోటస్ అనే దానికన్నా కంటే ముందు నేను ఒక నలుగురు పార్ట్నర్స్తో నా టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఒక రేస్ గుర్రంలాగా, అంటే నాకంటూ అంటే 10 years నుంచి నేను చేస్తున్నా కాబట్టి లైఫ్లో మనం ఎంత దూరం వెళ్ళాలి, ఏం చేయాలనేది ముందుగా నేను ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని దాని గురించి చేస్తుంటానండి. అలాగే ఆ జర్నీలోనే నాకు రిలేషన్ జర్నీలోనే నాకు షఫీ గారు 10 years నుంచి పరిచయం. సో అప్పటి నుంచి మేము బాగా ఆత్మీయులాగా ఎప్పుడు కలిసి ఉంటాం. ఆపోజిట్ టీమ్స్ అయినా కానీ ఒకప్పుడు, తర్వాత మనం ఇండివిజువల్గా ఆఫీసులు పెట్టుకొని ఇండివిజువల్గా అది కూడా ఆఫీస్ దగ్గరలో ఉండేవి, అలా ఇండివిజువల్ జర్నీ చేసేవాళ్ళం. సో యాక్చువల్లీ చెప్పాలంటే నాకు శేఖర్ అండ్ విజయ్ గారు నాకు చాలా దగ్గర క్లోజ్ అయింది ఎప్పుడంటే జస్ట్ ఒక 1 year క్రితమే అండి. ఎంతగా క్లోజ్ అయ్యారంటే నాకు మా షఫీ గారు నాకు 10 years ఎంతైతే క్లోజ్ అయ్యారో అంతే క్లోజ్ జస్ట్ 1 yearలోనే క్లోజ్ అయ్యారు. ఎందుకంటే నేను XYZ కంపెనీకి వెళ్ళినప్పుడు నారాయణ గేడ్ ఏంటి, అసలు నారాయణ గేడ్ ఎంతవరకు చేయలేదు లాస్ట్ 2 years బ్యాక్ నుంచి కూడా. బట్ నారాయణ గేడ్ బాగా సోషల్ మీడియాలో కానీ చాలా వరకు బాగా బిజినెస్ సక్సెస్ బాగా అవుతూ ఉంది. బట్ నారాయణ గేడ్ చూద్దామని చెప్పి నేను XYZ కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు విజయ్ గారు శేఖర్ గారు పరిచయం అయ్యారు. సో నేను షఫీ గారు కలిసి వెళ్ళాము అక్కడికి. సో బట్ వాళ్ళు అక్కడ మార్కెటింగ్ డైరెక్టర్స్ అయినా సరే ఎంత ప్రాణం పెట్టి చేశారంటే ఆ కంపెనీ కోసం చాలా ప్రాణం పెట్టి చేశారండి. అరే ఇంతగానో కష్టపడుతున్నారు కానీ అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, ఎంత కష్టపడి అక్కడ ఇంపార్టెన్స్ లేదు అక్కడ. సో ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని నేను వాళ్ళతో కొన్ని సమయం గడిపినప్పుడు వాళ్ళ 1 by 1 వాళ్ళు అక్కడ వాళ్ళకి జరిగిన అవమానాలు కానీ, లేదు వాళ్ళ కస్టమర్ జరుగుతున్న అన్యాయం కానీ, వీళ్ళు ప్రశ్నిస్తున్నా కానీ అక్కడ అడుగుతున్నా కానీ వాళ్ళకి అక్కడ సమాధానం కరెక్ట్గా లేకపోవడం, ఇవన్నీ చూసినప్పుడు నాకు మైండ్లో అనిపించింది. సో మనం కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటాం కదా ఒక 4 పార్ట్నర్స్ కలిస్తే అన్నప్పుడు నా మైండ్లో వీళ్ళిద్దరూ బాగా ఉన్నారు. సో చూద్దాం సమయం, లెట్స్ గాడ్ మనకి ఏ దారిలో తీసుకు అట్లా వెళ్తాం కాబట్టి. సో ఆ వేలో వెళ్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మేము ఏదైతే ఒక 5 AM సో కంపెనీతో కూర్చొని మాట్లాడాం, ఏంటండి మేము ఇచ్చిన కమిట్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు, ఇట్లయితే నాకు ప్రీవియస్గా నాకు తర్వాత నాకు ఫర్దర్గా నాకు లైఫ్ ఉండదు. సో నేను మీ మీద కన్నా నా మీద కష్టం దమ్మకంతో క్లయింట్స్ నా దగ్గర వచ్చి ప్లాడుకుంటారు. సో అలా ఉన్నప్పుడు నేను కంపెనీ మీద అయినప్పుడు మీరు చేయాలి కదా ఎన్ని డెవలప్మెంట్స్ అనేది మేము అందరూ కూర్చొని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ రాలేదండి. సో ఆ రోజు నేను బాగా ఆలోచించాను యాక్చువల్గా. సో మేమందరూ బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో నాకు ఆఫీస్ ఉంది, షఫీ గారికి వేరే ఆఫీస్ ఉంది, వాళ్ళకి ఫీల్డ్కి ఎక్స్పీరియన్స్ బాగా వాళ్ళకు మంచి ఆపర్చునిటీ వస్తాయి. సో అలా అనుకున్నప్పుడు నేను ఫస్ట్ విజయ్ గారితో డిస్కస్ చేశాను. విజయ్ గారు ఇప్పుడు మనం ఇంత ఫ్రెండ్షిప్ అయిన దగ్గర అయినాం కదా, సో మనమే ఎందుకు కలిసి స్టార్ట్ చేయకూడదు, మన దగ్గర ఒక ప్రైవేట్ సైట్ ఉంది నారాయణగిరిలో, మనం కలిసి జర్నీ చేద్దాము. మిమ్మల్ని చూసి దగ్గర నేను చూశాను, మీరు చేసిన హార్డ్ వర్క్ కానీ, మీరు ఎంత ప్రాణం పెట్టి ఎంత కస్టమర్కి ఎంత జెన్యున్గా మీరు బిలీవ్గా పనిచేస్తారు. సో అలాంటి పర్సన్స్ మనకు కావాలండి. ఇలా మన నలుగురు మెంటాలిటీ ఒకటే ఉన్నాయి కాబట్టి మనం కలిసి స్టార్ట్ చేద్దాము అని మీ నలుగురు కూర్చొని డిసైడ్ అయిపోయి ఓకే లెట్స్ డూ అనుకొని చెప్పేసి ఆ రోజు మనం పేరైతే ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నలుగురు డెసిషన్ తీసుకున్నాం. అందులో ఫైనల్గా లోటస్ అంటే ఒక కమలం పువ్వు అండి, ఎంతో స్వచ్ఛమైన పువ్వు, కొలంలోంచి స్వచ్ఛంగా తయారవుతుంది కాబట్టి సో ఆ లోటస్ అనేది బాగుంటుంది. మా మనసుకు అనేది స్వచ్ఛంగా జెన్యున్గా వర్క్ చేయాలి, ఎవరు మోసం చేయకూడదు, మా దగ్గర ఉన్న కస్టమరు బాగుండాలి, లైఫ్లో వాళ్ళు బాగుంటే మేము మా ఏజ్ అంతా కూడా 40-35 బిలో 35 ఏజ్. సో ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి మనం ఎంత విలియనస్గా ఎంత జెన్యున్గా మనం ముందుకెళ్తాం ఈ ఫీల్డ్లో మనకు అంత లైఫ్ ఉంటుంది, మన ఫ్యామిలీకి అంత లైఫ్ ఉంటాయి, మన దగ్గర పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి కూడా మనం ఆ లైఫ్ ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో మనం ఈ ఫీల్డ్లో మేము నలుగురు కలిసి లోటస్ స్థాపించామండి. లోటస్ స్థాపించిన తర్వాత సో ఎంత అసలు నారాయణగేడ్లో XYZ పెద్ద కంపెనీ ఉన్నా కానీ లోటస్ అనేది చాలా చిన్న కంపెనీగా స్టార్ట్ చేసింది.
సార్ ఈరోజు నారాయణగేట్ మొత్తంలో కూడా లోటస్ సార్ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. చాలామంది అక్కడ లోకల్ ఏ రైతులు కానీ లేదంటే అక్కడ నా మార్కెటింగ్ ఏజెంట్స్ మా దగ్గరకు వచ్చి సార్ నిజంగా మీరు చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేయట్లేదు, ఏ వెంచర్లు చేయట్లేదు సార్, నిజంగా సార్ మీలాంటి వాళ్ళకి మేము ల్యాండ్ ఇస్తామని చెప్పి ఈరోజు కూడా ఇద్దరు ముగ్గురు ఊరు నుంచి మా ఆఫీస్ ఓపెనింగ్ తెలిసి మా సోషల్ మీడియా ప్రమోషన్ చూసి చాలామంది ఒక 50 మంది నారాయణగేట్ నుంచి వచ్చారండి ఈరోజు. సో అలా అంటే ఏదైనా ఒక జెన్యూనిటీగా ముందుకెళ్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేది మేము బలంగా నమ్మి ఈరోజు ఒక జెన్యూనిటీగా 100% ఉండబట్టి ఈరోజు ఇంత సక్సెస్ రేషియోలో జస్ట్ 5 నెలల జర్నీలోనే మేము ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ తీసుకున్నామంటే నాట్యచూ. సార్ షఫీ గారు చెప్పండి, అసలు లోటస్ని ఫర్దర్గా ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పటివరకు కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, మీరు ఫర్దర్గా ఇంకా ఎలాంటి ప్లాన్స్ చేయాలనుకుంటున్నారు? నాకు చాలా పెద్ద వ్యూ ఉందండి దీని గురించి. ఒకటైతే మాత్రం ఏదైతే ఫస్ట్ కమిటెడ్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చే ముందు ఆలోచించుకొని కమిట్మెంట్ ఇస్తామో ఆ కమిట్మెంటే మమ్మల్ని చాలా దూరం తీసుకోవద్దని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కస్టమర్స్ ఈ రోజుల్లో చాలా తెలివిగా ఉన్నారండి. మనం అనుకుంటాం కానీ ఏముందని ఏ బడ్జెట్ అండి, ఎందుకంటే అంటే మనం సింపుల్గా ఒక పాకెట్లో ఒక 10 రూపీస్ తక్కువగా ఉంది మన దగ్గర, మనకు వ్యాలెట్లో ఒక 500 రూపాయలు ఉంది అనుకుందాం అనుకోండి, ఒక 100 రూపీస్ తక్కువ కనిపించినప్పుడు 1-4 సార్లు చూసుకుంటాము. మమ్మల్ని బ్లైండ్గా కస్టమర్స్ నమ్మి వచ్చేసి మమ్మల్ని కానీ మార్కెటింగ్ టీమ్తో కానీ ఎవరికైనా కానీ వచ్చేసి వాళ్ళ ఇప్పుడు 5 lakhs ఉంది, 6 lakhs ఉంది, 7 lakhs డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంత అమౌంట్ తెచ్చి అక్కడ పెడుతున్నారు అంటే మాకు ఎంత రెస్పాన్సిబిలిటీ అండి. ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళామంటే లోటస్ని నెక్స్ట్ ఈ 6 monthsలో ఇలా చూసినట్టు ఎవ్రీ 6 monthsకి ఒక క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, 1 year, ఒక 2 years స్పాన్లో మంచి పొజిషన్లో చూస్తాము. ఈ ఓన్లీ ఫార్మింగే కాదండి మేము, ఎందుకంటే ఆగ్రో కమ్ రియాలిటీ అని రియాలిటీ లోటస్ రియాలిటీ అండ్ ఆగ్రో ఫార్మింగ్ అని పెట్టాము. ఆగ్రో ఫార్మింగ్లో ఫార్మింగ్ కల్చర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆగ్రో ఫార్మింగ్. రియాలిటీ అనేది అంటే డిటీసీపీ, హెచ్ఎండిఏ, తర్వాత విల్లా ప్లాట్స్ అన్నిటికి కూడా వెళ్తాము. కాకపోతే అంటే మాకు 3 criteria. ఫస్ట్ లీగాలిటీ, కనెక్టివిటీ, కాంపిటేటివ్ ప్రైస్. ఈ 3 ఉన్నాయంటే ఎక్కడైనా ప్రోడక్ట్ అనేది ఏ కస్టమర్కైనా కానీ ఈ 3 ఉన్న ప్రాజెక్టులు తీసుకున్నామంటే లోటస్ని మేము కదండి కస్టమర్స్ మనకు ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తారు. లోటస్ని మమ్మల్ని తీసుకెళ్ళారంటే మాతో పాటు మా బ్రాండింగ్ లోటస్ కూడా వెళ్తుంది అనమాట. అలాగనే మేము ఇప్పుడు ఎలా ఒకే ఐడియాలజీతో ఉన్నామో ఇది ఒక్కొక్కరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఇప్పుడు డిటీసీపీ తీసుకోండి, హెచ్ఎండిఏ తీసుకోండి, బిల్లాస్ కానీ ఇవి ఓవర్ నైట్ అయ్యేది కాదండి. ఏదో వాళ్ళు పరిగెత్తాము, వాళ్ళు ఏదో కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చేసాము, రేపటికి ఏదో అవుతుంది, 6 months కదా, అలాగనే కాదు. ఏదైనా టైం అనేది నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ఏంటంటే మనం అదే డిసైడ్ చేస్తారు కదా అని చెప్పేసి మనం ఐడియల్గా కూర్చోకుండా దానికి ఏంటంటే చాలా ఓపికగా పిన్ టు పిన్ మొత్తం మాట్లాడుకొని ఫేజ్ వైజ్గా ఒకటి గ్రోత్ అనేది కనిపిస్తుంది. దానికి మాత్రం మేము మంచి ప్రణాళికలు అయితే చేసుకున్నాము. అవి ఫర్దర్గా వీడియోస్లో మీరు మళ్ళీ చూడొచ్చు. దానితో పాటు మా ఐడియాలజీని అందరూ గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను. ఇదైతే మాత్రం కస్టమర్స్కి ఇప్పుడు ఏదైతే ఈ 6 monthsలో గ్రోత్ ఉందో దానికన్నా కానీ చాలా మంచి అప్రిషియేట్ ఉంది. దానికి అందరి కస్టమర్స్ బ్లెస్సింగ్స్, తర్వాత దాంతోపాటు గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని అనుకుంటున్నాను. సార్ శేఖర్ గారు, మీరు నలుగురు ఒక బాండింగ్గా రియల్ ఎస్టేట్ వైపు వచ్చారు. నార్మల్గా ఫ్యామిలీస్లో రియల్ ఎస్టేట్ అనగానే ఒకలాంటి నెగిటివ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. ఒక కంపెనీ అనగానే రియల్ ఎస్టేట్ వైపు అనగానే ఒకలాంటి నెగిటివ్ ఒపీనియన్. అలాంటప్పుడు మీ నలుగురికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది? ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ విషయానికి వస్తే మేము కష్టపడి పైకి వచ్చాం కదా. మా అమ్మ నాన్న వాళ్ళు బాగా సంపాదించి పెడితే దీంట్లోకి ఎందుకు వచ్చాము? మీలాగా కెమెరా చేసుకొని మేము కూడా తిరిగేవాళ్ళం మంచిగా సరదాగా ఊరంతా. అది కాదు కదా విషయం. అందరు కష్టపడ్డారు ఇక్కడ. ఆయన ఈసీఎల్లో బిహెచ్ఎల్లో పనిచేశాడు, తను హిందూ పేపర్లో చేశాడు, తను దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చేసాడు, ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేశాను. నేను హైదరాబాద్లో దాదాపు టాప్ మోస్ట్ కంపెనీలో పనిచేశాను. చిన్న ఏజ్ పెద్ద వాళ్ళతో తిరగడం, అందరూ వెండర్లు నాతో కలవడం ఇలాంటివి ఉంటుండే. ఇవన్నీ చిన్న పని చూసి వచ్చాం కాబట్టి ఏది చేసినా క్లారిటీగా ఉండాలి. తర్వాత మీరు అన్నారు కదా ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మేమే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మేము ఏం చేసినా వాళ్ళకి కాదన్నారు. మీ ఐడియాలజీకి వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా? మీరు ఈ థాట్ అనుకోగానే మీ ఫ్యామిలీలో చెప్తే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మేము ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుందని వాళ్ళు ఓకే అంటారు, అంతే. అంతకుమించి ఏం చెప్తారు వాళ్ళు? అంటే మీ పైన ఉన్న హోపే వాళ్ళని. అంతే. మేము ఫస్ట్ బాగుంటేనే కదా ఇంతమంది కస్టమర్లు మమ్మల్ని నమ్ముతారు. తర్వాత మా ఇంట్లో ఎందుకు నమ్మరు? ఈజీగా నమ్ముతారు మమ్మల్ని వాళ్ళు. ఎస్ సార్, ఫైనల్గా అసలు కస్టమర్స్కి మీ లోటస్ నుంచి మీ నలుగురి గ్రూప్ ఎలాంటి హోప్ ఇస్తారు? కస్టమర్స్కి మేము ఇచ్చే వాగ్దానాల్లో మేము చెప్పేది ఏంటంటే మీరు పెట్టే ప్రతి పైసాకి భద్రతగా మేము తోడుంటాం.
అది 12 సంవత్సరాలు కాదు, ద నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా మేము అండగా ఉంటాము అని ఒకే ఒక ఆలోచనతో మేము ముందరికి వెళ్తున్నాం. లోటస్ అన్నది ఇక్కడ మీకు విషయం చెప్పాలి. లోటస్ అన్నది కమల పువ్వు. కమల పువ్వు దేనికి ప్రతీక? లక్ష్మీదేవి యొక్క స్థానం. ఎస్ సార్. కమల పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? బురదలోంచి వస్తుంది. బురదలోంచి వస్తుంది. సో మేము నలుగురు కూడా బురదలోంచి ఆ కలవ పువ్వుని పైకి తీసుకొస్తాం. ఆ కలవ పువ్వు అన్నది మా కస్టమర్. సో ఆ కలవ పువ్వు ఎప్పుడు ప్యూరిటీగా ఉండాలి. సో ఆ ప్యూరిటీగా ఇచ్చేదే మేము క్లారిటీగా కింద నుంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళకి సెక్యూర్డ్గా ఉంటాం. ఆ నమ్మకం మీదే కస్టమర్స్ అందరూ కూడా ద ప్యూరిటీ విత్ క్లారిటీ అనే కాన్సెప్ట్ మీద ఈ లోటస్ అన్నది సంస్థతో వాళ్ళు 100% నమ్మకంతో వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. Yes, sir. మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? అలాగే ఫర్దర్ ప్రాజెక్ట్స్ అంటే ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ విత్ దస్ నారాయణ్ ఖేడ్ అండి. నారాయణ్ ఖేడ్ ఇందాక రమేష్ మామ చెప్పినట్టు మీకు సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ మీకు 1990s తీసుకుంటే ఇంత దూరమా అన్నారు కదా, Yes, sir. అన్ని రాళ్ళు రప్పలు. Yes, sir. కానీ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంత రూపురేఖలన్నీ మారిపోయినాయి. సేమ్ నారాయణ ఖేడ్ కూడా ఇలాగే జరుగుతుంది నెక్స్ట్ 5 yearsలో. అక్కడ అన్ని ప్రాంతాలు వెనుకబడే ప్రాంతాలను అనుకున్నా కానీ కేవలం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 12,635 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంటారు. నార్మల్గా ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఇవన్నీ మనకి అతి కొద్ది రోజుల్లో అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే మీకు పెనుమార్పు కనిపిస్తుంది. ఆ పెనుమార్పు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు. వాళ్ళ తరాలకి మంచి ఆస్తిని, స్థిరాస్తిని వాళ్ళు సంపాదించి ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ అగ్రో ఫార్మింగ్తో పాటు మేము ఈ డిటిసిపి, హెచ్ఎండిఏ, నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి స్టెప్ బై స్టెప్ మేము పరిగెట్టట్లేదు, నడుచుకుంటూ ఆలోచిస్తూ. ఎందుకు మీకు చెప్పాం కదా, మేము బురదలో ఉన్నా కానీ లోటస్ని మేము మా కస్టమర్స్కి ప్యూరిటీగా అందిస్తాం. ఓకే సార్. అది మా ప్రయత్నం. ఓకే సార్. సార్ విజయ్ గారు, మీ లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ నలుగురి గ్రూప్ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది అని చెప్పారు. ఈ 6 monthsలో మీ లోటస్కి కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మీ నలుగురి జర్నీ ఈ లోటస్లో ఈ 6 monthsలో ఎలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా అంటే మీరు అంటుంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది అని, అంటే కస్టమర్స్ రేషియో. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓకే, సో మేము ఈ లోటస్ అనేది స్టార్ట్ చేసిన మంత్ ఆఫ్ అక్టోబర్ అండి. సో అక్టోబర్లో లోటస్ మేము నారాయణ ఖేడ్లో ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని దాన్ని వెంచర్గా మేము కన్వర్ట్ చేసినప్పుడు మేము నలుగురం కూర్చుని పొలం అని పెడదామని అనుకున్నాం. పొలం అంటే మీకు తెలుసు ఫీల్డ్. సో పొలం అంటే ఎవరి పొలం? సో మన పొలం, మనందరి పొలం. సో కస్టమర్స్ మా దగ్గర ఉన్నటువంటి 96 మంది కస్టమర్స్ కూడా వాళ్ళు భావించాలి ఏమని, ఆ పొలం వాళ్ళదే అని. సో ఆ ఉద్దేశం మీద మన పొలం అంటే మనందరి పొలం అన్న ఉద్దేశం మీద ఈ మన పొలం అన్నది కాన్సెప్ట్ ఈ వెంచర్తో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత మేము 4 monthsలోనే మా దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా సేల్ చేయటం జరిగింది. సేల్ ఎలా చేసాము? ప్యూరిటీ విత్ క్లారిటీ, సేమ్ మళ్ళీ అదే కాన్సెప్ట్. సో నమ్మకంతో మేము అమ్మాము ఆ స్థలాన్ని. ఆ అమ్మకం కూడా ఎలా వచ్చిందంటే కస్టమర్స్కి మేము ఇచ్చినటువంటి లోటస్లో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏ ఇతర కంపెనీస్ కూడా ఇవ్వలేరు. అంత క్లారిటీగా మేము ఇస్తున్నాం కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఈరోజు అమౌంట్ కట్టుకున్న తర్వాత మరుసటి రోజే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ మరుసటి రోజే మేము లీజ్ అగ్రిమెంట్ తీసుకుని 12 సంవత్సరాలు వాళ్ళకి ఆదాయం ఇస్తున్నాం కాబట్టి ఈ కస్టమర్స్ అన్నది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా అతి త్వరగా మేము సేల్ చేయగలిగాం. సో ఇది కస్టమర్ రేషియో వచ్చేసరికి నేను 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని అన్నాం, అది తప్పు. 99% ఆఫ్ కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ లోటస్. ఓన్లీ థింగ్ ఈస్ ద క్లారిటీ వాట్ దే గాట్. సో అన్నీ చెప్పినవన్నీ మేము చేసాం కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు కూడా కొంత భాగస్వాములై ఉన్నారు. ఓకే సార్, ఇప్పటివరకు మీరు చెప్పిన డీటెయిల్స్, మీ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూసుకుంటే మీరు ఈ లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్కి
ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. అలాగే మీరు కస్టమర్కి ఎంత నమ్మకంగా ఉంటున్నారో కూడా ఈజీగా తెలుస్తుంది. ఇలాగే మీ లోటస్ అగ్రో ఫార్మింగ్ మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలి, మరిన్ని వెంచర్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా సైరన్ టీవీ. ఓకే, సో చూసారు కదా ఇవాళ మన లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ వాళ్ళు 6 months తమ జర్నీలో ఎంత సక్సెస్ని సొంతం చేసుకున్నారు, కస్టమర్కి వాళ్ళు ఎంత హోప్ని ఇస్తున్నారు అనేది మనం చూస్తున్నాం కదా. సో చూసారు కదా లోటస్ అగ్రో ఫార్మింగ్ వారితో ఇవాళ చిట్ చాట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.